ఇంతకుముందు భీమానాయక్ చేశారు, బ్రో చేశారు. ఎన్ని చేసినా సినిమా భీమానాయక్ హిట్ కాబట్టి ఎవరేం చేయలేపారు. ఆ రోజు భీమానాయక్ సినిమా ఉన్నప్పుడు ఇదే ఆర్డీఓలు, ఇదే ఎంఆర్ఓలు, విఆర్ఓలు బ్లాక్ అమ్మినట్టు 35 అండి, 5 రూపాయల టికెట్ అండి, కూర్చొని బ్లాక్ అమ్మినట్టు అమ్మారు. ఇది వాస్తవం, నేనే విట్నెస్ దానికి. నేనే ఎవరిదో చెప్పని మాట అట్లా. కానీ 125 థియేటర్లు సీట్ చేశారు. థియేటర్లకు కొన్ని రాయించుకొని పవన్ కళ్యాణ్ సినిమా మళ్ళీ వెయ్యము తీసేస్తామని రాయించుకొని థియేటర్ని క్లియరెన్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. విజయనగరం జిల్లా, ఇది వాస్తవం కాదా? ఆయన్ని అన్ని ఇబ్బందులు పెట్టినా పెరుగుతూనే ఉన్నాడు కానీ తగ్గలేదు కదా. కనుక ఇలాంటి కుట్రకోణం ఉంది అనడానికి ఇది నిజం. కనుక పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్, ఆయనకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు కదా. ఆయనకి రిటర్న్ గిఫ్ట్ కూడా తప్పకుండా చూస్తారు, త్వరలోనే అన్నీ చూస్తారు. కానీ ఇండస్ట్రీ బాగుపడుతుంది, చిన్న సినిమా నిర్మాత బాగుపడతాడు, డిస్ట్రిబ్యూటర్ బాగుపడతాడు, ఒరిజినల్ ఎగ్జిబ్యూటర్ బాగుపడతాడు, నిర్మాత బాగుపడతాడు.